హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మనమైతే షాపింగ్ చేసినా, బయట నుండి ఏమైనా తెచ్చుకున్నా కానీ ఇలాంటి బ్యాగ్స్ అయితే వస్తుంటాయి కదా! వాటినైతే పక్కన పెట్టకుండా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. నేను ఏ విధంగా రీయూజ్ చేస్తానో ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే చూపించేస్తాను. ముందుగా ఇలాంటి బ్యాగ్ ఒకటి తీసుకొని కొంచెం చిన్న సైజులో అయితే కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి. తర్వాత ఇలాంటి పేపర్ కవర్స్ అయితే బయట దొరుకుతాయి కదా! స్టేషనరీ షాప్‌లో కానీ, గిఫ్ట్ షాప్‌లో అయినా ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ కానీ ఏదైనా డిజైన్ ఉన్న కవర్స్ అయితే దొరుకుతుంటాయి. సో, వాటినైతే తీసుకొని ఒకసారి అయితే ఈ విధంగా స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకున్నాక గట్టిగా ఫోల్డ్ చేసేసి అయితే ఈ విధంగా ఒక స్టాప్లర్ అయితే పెట్టుకోవాలి. తర్వాత గ్లూ అయితే అప్లై చేసుకొని కంప్లీట్గా అయితే స్టిక్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి. నేను బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఫోల్డ్ అయితే చేస్తున్నాను. బ్యాక్ ఫోల్డింగ్ అయిపోయాక కూడా ఒకసారి అయితే గ్లూ అయితే కంప్లీట్గా అప్లై చేసుకోండి. తర్వాత ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకున్నామనంటే పేపర్ అనేది కంప్లీట్గా స్టిక్ అయిపోతుంది. మీరు ఫ్లోరల్ కానీ ఏదైనా డిజైన్ ఉన్న కవర్స్ కూడా మీరు తీసుకొచ్చుకొని అయితే స్టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ముందైతే బ్యాక్ అయితే ఇలా థ్రెడ్స్ అయితే వస్తాయి కదా! ఆ థ్రెడ్స్నే నేను మళ్ళీ ఈ బ్యాగ్కి అయితే యూజ్ చేస్తున్నాను. లేదు అంటే మీ దగ్గర ఏదైనా థ్రెడ్స్ ఉంటాయి కదా! ఆ థ్రెడ్స్ని కూడా మీరు యూజ్ చేసి అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా అయితే ఒక గిఫ్ట్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. మనం బర్త్డేస్కి కానీ ఏదైనా అకేషన్స్ అప్పుడు ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ అయితే ఇవ్వడానికైతే ప్లాన్ చేసుకుంటాం కదా! అలాంటి టైంలో కానీ లేదంటే ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా మనం బ్యాగ్ అయితే రెడీ చేసుకొని ఇచ్చామనుకోండి, లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మన దగ్గర ఉన్న బ్యాగ్స్ని రీయూజ్ చేసుకొని అయితే ఇలాంటి మంచి గిఫ్టింగ్ బ్యాగ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చులో అయిపోతుంది అండ్ రీయూజ్ చేసినట్టుగా కూడా ఉంటుంది. అవుట్పుట్ కూడా మనకు నచ్చినట్టుగా అయితే మనం రెడీ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏదైనా బ్యాగ్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి పేపర్ హ్యాండిల్స్ అయితే ఉంటాయి కదా! వాటినైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒకవేళ లేదు అనుకుంటే మన దగ్గర బ్యాగ్స్ని కూడా ఫోల్డ్ చేసామనుకోండి, పేపర్ బ్యాగ్ ఉంటుంది కదా! లేదంటే పేపర్ కవర్ని కూడా ఫోల్డ్ చేసేసి అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ ఇలాంటి బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని చూపించేస్తున్నాను. ఫస్ట్ అయితే ముందుగా అన్ని బ్యాగ్స్కి ఉన్న థ్రెడ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఈ థ్రెడ్స్ని నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా అయితే ఇలా ఫోల్డ్ చేస్తూ ఉండాలన్నమాట. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఫోల్డ్ అయితే చేయాలి. మధ్యలో గ్లూ అయితే అప్లై చేసుకుంటూ అయితే ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. కొంచెం టైట్గా అయితే ఫోల్డ్ చేయండి. లేదంటే ఒక్కసారి లూజ్ అయిపోయిందంటే ప్రాపర్గా అయితే రాదు. నేనైతే ఇలా చూపిస్తున్నాను కదా! సో అంత గట్టిగా అండ్ స్టిఫ్గా అయితే ఫోల్డ్ చేయాలి. నేను సపోర్ట్ కోసం అయితే కింద పెట్టేసి అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ అయితే ఫోల్డ్ అయితే చెయ్యాలి. రౌండ్గా అండ్ సర్కిల్ షేప్లో వచ్చేలాగా అయితే ఫోల్డ్ చేసేసి గ్లూ అయితే అప్లై చేయాలి. గ్లూ కంప్లీట్ చేసుకుంటూ కంప్లీట్గా అయితే వన్ బై వన్ అయితే ఇలా చేసుకోవచ్చు. దీన్ని మనం ఆర్నమెంట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటితో ఆర్నమెంట్స్ చేయొచ్చు. జ్యువెలరీ లాంటివి కానీ, పెండెంట్స్ లాంటివి కానీ, ఇయర్ రింగ్స్ లాంటివి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ విధంగా కంప్లీట్గా అయితే స్టిక్ చేస్తున్నాను. ప్రెస్ చేసి కంప్లీట్గా అయితే స్టిక్ చేయాలి. మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి అయితే చేసుకోవచ్చు వీటిని. ఇప్పుడైతే దీన్ని ఫుల్గా డ్రై అవ్వనివ్వాలి. ఆఫ్టర్ డ్రై అయ్యాక మనం ఏ విధంగా అంటే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా టేబుల్ మీద అయితే ఇలా కప్స్ పెట్టుకోవడానికి అయితే యూజ్ చేస్తాం కదా! ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా ఫ్లవర్ వాస్ కూడా పెట్టుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. టేబుల్ మీద ఇలాంటిది పెట్టేసి ఫ్లవర్ వాస్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇలాంటి బ్యాగ్స్కి అయితే కొన్ని బ్యాగ్స్కి డిజైన్ అయితే ఉంటాయి కదా! వాటినైతే నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. తర్వాత మన దగ్గర ఎప్పుడైనా ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే వస్తాయి కదా! ఫ్రూట్ బ్యాగ్ కానీ ఏదైనా బాక్స్ లాంటివి వస్తుంటాయి కదా! వాటికి తగ్గ షేప్లో అయితే వీటిని అయితే కట్ చేసుకోవాలి. డిజైన్ అండ్ షేప్ అనేది ఒకసారి అయితే చూసుకొని అయితే ఆ డిజైన్ అండ్ షేప్కి తగ్గట్టుగా పేపర్ని అయితే కటింగ్ చేస్తూ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఫోల్డ్ చేశాక గ్లూ అయితే అప్లై చేస్తూ గట్టిగా ప్రెస్ చేస్తూ అయితే గ్లూని అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడైతే గ్లూ అయితే అప్లై చేసుకుంటున్నాను. డిజైన్ నాకు ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే కట్ చేసుకున్నాను. సో రిమైనింగ్ పార్ట్ని అయితే నేను గ్లూ అప్లై చేసి అయితే స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. ఎక్స్ట్రా పార్ట్ ఏదైనా ఉంటే దాన్ని అయితే కట్ చేసేస్తున్నాను.
నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా అయితే డిజైన్ అయితే పెట్టుకుంటాను. ఫ్రంట్ పార్ట్కి అయితే నాకైతే సరిపోయింది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ అయితే ఉండింది కదా, సో దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో బ్యాక్ సైడ్ కూడా ఒకసారి అయితే అడ్జస్ట్ చేసుకున్నాక గ్లూ అయితే అప్లై చేయాలి. మనకి పేపర్ అనేది సరిపోతుందా లేదా, డిజైన్ ఎలా వస్తుందో ఒకసారి అయితే ముందుగానే అనుకుని దానికి తగ్గట్టుగా కట్ చేసుకొని పెట్టుకున్నామనంటే అవుట్పుట్ అనేది చాలా నీట్గా వస్తుంది. నేనైతే కంప్లీట్గా పేపర్ అయితే బాక్స్కి అయితే ఈ విధంగా అయితే స్టిక్ చేసుకున్నాను. అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. ఇలాంటి బాక్స్ని మనం టిష్యూ హోల్డర్ పెట్టుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. టిష్యూని ఇందులో పెట్టేసుకొని అవుట్ సైడ్ పెట్టేసుకొని లాగామనుకోండి బాగుంటుంది. ఏదైనా డైనింగ్ టేబుల్ మీద కానీ ఎక్కడైనా పెట్టి ఈ విధంగా యూజ్ చేసామనంటే చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ అప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే వస్తుంటాయి కదా, సో ఆ బ్యాగ్ని అయితే ఫస్ట్ అయితే థ్రెడ్ అయితే రిమూవ్ చేసుకొని అయితే ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఒకసారి అయితే కట్ చేసుకోవాలి. డిజైన్ కానీ నేమ్ కానీ ఏమీ లేకుండా ఉండే ఏరియా ఉంటుంది కదా, జస్ట్ ప్లెయిన్ డిజైన్ ఉండే ఏరియా మాత్రమే చూస్ చేసుకొని దాన్ని మాత్రమే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఒకసారి అయితే కంప్లీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఈ విధంగా బ్యాక్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ ఆ ఫోల్డింగ్ ఉండింది, సో దాన్ని నేను నార్మల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. కింద హోల్స్ ఉన్నాయి కదా, సో అవి కనిపించకుండా అయితే నేనైతే వాటిని కట్ చేస్తున్నాను. సైడ్ డిజైన్ని కూడా నేనైతే కట్ చేసుకుంటున్నాను. మనకి ఎక్స్ట్రా పార్ట్ ఎంత వస్తుందో అంత పార్ట్ అయితే చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఫంక్షన్స్ అప్పుడు, అకేషన్స్ అప్పుడు మనీ అయితే ఎన్వలప్లో పెట్టిస్తాం కదా, సో అలాంటి ఎన్వలప్ని నేనైతే రెడీ చేస్తున్నాను. దానికోసం అయితే మనం పెట్టే మనీ ఎంత ఉంటుందో అంత లెంత్ అయితే ఒకసారి అయితే పెట్టుకొని చూసుకోవాలి. తర్వాత దాన్ని ఆ షేప్లో అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఎన్వలప్ షేప్లో అయితే నేను ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. మెజర్మెంట్స్ అయితే ముందుగానే చూసేసుకున్నాను. సో నేను ఈ విధంగా అయితే సింపుల్గా బ్యాక్ సైడ్ అయితే ఫోల్డ్ చేసేసుకొని ఆ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే ముందుగా కట్ చేస్తున్నాను. ముందుగా మనం ఎక్స్ట్రా పార్ట్ అయితే ముందే కట్ చేయకూడదు. మనకైతే మెజర్మెంట్ ఎంత వస్తుందో ఒకసారి ఫోల్డింగ్ అంతా చూసుకొని ఎక్స్ట్రా అనేది అప్పుడు కట్ చేసుకోవాలి, లేదంటే లెంత్ అనేది సరిపోదన్నమాట. సో నేనైతే ముందుగానే మెజర్మెంట్స్ అంతా చూసుకుంటూ తర్వాత అయితే ఎక్స్ట్రా పార్ట్ని అయితే చూస్తూ కట్ చేస్తున్నాను. ఇక్కడైతే నాకు కొంచెం ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది కదా, సో దాన్ని కూడా కట్ చేసుకున్నాను. తర్వాత అయితే గ్లూ అప్లై చేసుకొని గట్టిగా ఒక్కసారి ప్రెస్ ఇచ్చామనుకోండి ఈజీగా స్టిక్ అయిపోతుంది. రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్స్ అనే కాదు, అప్పుడప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ ఇస్తారు కదా, వాటితో కూడా ఇలా మనీ పెట్టడానికి అయితే ఎన్వలప్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఐడియాస్ మీకు నచ్చిన, ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అయిన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.